అల్లు అరవింద్ కమెంట్స్. అల్లు కుటుంబానికి మరో లేని గిఫ్ట్ ను గుంటూరు కమిటీ ఇచ్చింది. గుంటూరు నగరానికి చెందిన బాబీ చిరంజీవిని చూస్తే చాలు అనుకునే స్థాయి నుంచి ఆయనతో సినిమా చేసే స్థాయికి కష్టపడి టాలెంట్ తో ఎదిగారు. గుంటూరు వీధిలో తిరుగుతూ చిరంజీవి సినిమాకు పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న బాబీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సినిమాలు డైరెక్ట్ చేశారు. డైరెక్టర్ బాబీ తండ్రి ఆశయంతో గుంటూరులో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా కుటుంబానికి మరవలేని ఒక గిఫ్ట్ మాకు ప్రసాదించిన ఈ కమిటీ వారందరికీ నేను కృతజ్ఞతలతో ప్రారంభిస్తున్నాను. ఇక్కడ అందరి గురించి చెప్పాను, కానీ కొల్లి బాబీ గురించి మిగిల్చాను. 2002లో ఆ ఊరు వచ్చి చిరంజీవి గారిని చూస్తే చాలు అనుకుని గీతార్ట్స్కి వచ్చిన ఆయన ఎంత సాధించాడంటే, చిరంజీవి గారితో సినిమా తీసి చిరంజీవి గారితో ఇంకో సినిమా తీస్తుంది. ఎంతో మంది ప్రముఖ హీరోలతోటి ఆయన సినిమా తీశారు. అంతా ఈ వీధుల్లో తిరిగి ఇక్కడ గోళీలు ఆడుకుని ఇక్కడ నాజ్ సెంటర్లో లాఠీ దెబ్బలు తిని చిరంజీవి గారి కోసం అటువంటి ఆయన ఇక్కడ వరకు చేరారంటే ఆయన సాధించిన దానికి నిజంగా మనం అందరం దీనికి సంబంధం ఏంట్రా అంటే, వాళ్ళ నాన్నగారి ఎమోషన్ ఈ విగ్రహంలో ఉంది. చనిపోయిన వాళ్ళ నాన్నగారు అనుకుని ఇలా పెట్టాలనుకుంటున్నాము అని ఆ కమిటీ మెంబర్స్తో సహా అనుకున్నది. దురదృష్టవశాత్తు ఆయన లేదు. వారి కోరికని వారి స్నేహితులందరూ ఈ మిత్రమండలి అది నెరవేర్చారు. వారందరికీ నా కృతజ్ఞత. నేను చాలా సినిమాలు తీసి చాలా పెద్దవాడిని, చాలా కొడుకు అల్లు అర్జున్, మా బ్రదర్ల చిరంజీవి గారు, నేను పరిచయం చేసిన హీరో పవన్ కళ్యాణ్ గారు నా చుట్టూ ఉండి, మొన్న ఎయిర్పోర్ట్లో నుంచుంటే ఒక పెద్ద ఆయన నా దగ్గరికి ఇలా నడుచుకుంటూ వచ్చి, బాబు నువ్వు అల్లు రామలింగయ్య గారు అబ్బాయివా అన్నాడు. నాకు ఆనందం, ఎంత ఆనందం అయిందంటే, ఈ మధ్యకాలంలో ఒక ఆయన గుర్తుపట్టి ఆయనకి అల్లు రామలింగయ్య గారే గుర్తున్నారు. ఈ మధ్యలో వాళ్ళకి అక్కడ లాగయ్యారు. వచ్చి ఎవరో చెప్పుంటారు అనమాట, అల్లు రామలింగయ్య గారు అబ్బాయి అయినా. ఆయన వచ్చి మీరు అల్లు రామలింగయ్య గారు అబ్బాయి, చాలా సంతోషం ఆయన అని అంటే, నాకు నిజంగా అది పెద్ద గిఫ్ట్ కింద ఫీల్ అయ్యాను. ఇలాగా రామలింగయ్య గారు చరిత్ర అందరికీ తెలిసిందే. 1000 సినిమాలు పైన చేశారు. స్వతంత్ర యోధులు, హోమియోపతి డాక్టరు, పద్మశ్రీ గ్రహీత, ఇవన్నీ ఉన్నా కూడా ఆయన మాకు నేర్పింది ఏంటంటే, చాలా మామూలుగా ఉండడం. అంటే ఎక్కడ కాలర్ ఎత్తకుండా, ఏమి సాధించినా ఏమీ కాలర్ ఎత్తకుండా మామూలు మనిషిగా ఉండడం అనేది ఆయన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకోగలుగుతారు. అలాగా ఎంత సాధించినా అలాగా ఒదిగి ఉండే వాళ్ళందరూ, బాబీ కూడా అటువంటి వ్యక్తుల్లో ఒకడు. చాలా సింపుల్గా ఉంటాడు ఆయన. ఇలాగా ఇవాళ ఈ ఫంక్షన్కి బాబీతో కలిపి రావడం, బాబీ గారు నాన్నగారు ఎమోషన్ని పంచుకుని దాన్ని ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడం, నగర ప్రముఖులందరి మధ్య ఇట్లా కూర్చొని ఈ సాయంత్రం నేను ఇలా మాట్లాడగలగడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన మిత్రులు సజెస్ట్ చేసినట్టుగా, అంటే ఈ గుంటూరు అంటే అమరావతిలో ఇండస్ట్రీకి సంబంధించి ఏమి చెయ్యాలి అనేది ప్రభుత్వంతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఏదో ఒక గుంటూరులో చేయాలని ఈ ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి, ఆ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పారు. ఆ కష్టాలు పడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా కుటుంబం మీకు కృతజ్ఞులై ఉంటారని చెప్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి.
అందరికీ నమస్కారం అండి. నేను గెస్ట్ నన్ను ఇబ్బంది పెట్టచ్చు. ఇదే గుంటూరులో, ఇదే నా థియేటర్లో, ఇదే లైన్ లో, ఇంద్ర సినిమా ఇదే లైన్ లో బెనిఫిట్ షో మార్నింగ్ ఇప్పుడు వస్తున్నప్పుడు అరవింద్ గారితో పాటు ఆ థియేటర్ చూడగానే అదే అనిపిస్తుంది. ప్రేమ లాఠీ దెబ్బ కొడితే నొప్పి తెలియలా, ఎందుకంటే లోపలికి గేట్ ఓపెన్ చేసాడు. చిరంజీవి గారిని చూడబోతున్నాం అని ఒక కిక్తో లోపలికి వెళ్ళిపోయా. మళ్ళీ రాగానే అది గుర్తొచ్చింది. సో ఇదే గుంటూరు నుంచి చిరంజీవి గారి మీద అభిమానంతో మా నాన్నగారు నాకు ఇచ్చిన చిరంజీవి అని ఒక ఎప్పుడు చెప్తుంటాను, చిరంజీవి అనే ఒక ఆస్తిని, ఒక ఆశయాన్ని నాకు ఇచ్చి పంపించిన మా నాన్నగారికి ఫస్ట్ ఎక్కడ ఉన్నా సరే ఎప్పటికీ జీవితాంతో మా మనసులో ఉంటారు ఆయన. ఇది ముందుగా వాటర్ జరుగుతున్నప్పుడు మా నాన్నగారు చిరంజీవి గారు ఇంటికి వచ్చినప్పుడు లంచ్ కి ఆ రోజు చెప్పడం అప్పుడు ఫస్ట్ టైం విన్నాను. ఆల్మోస్ట్ 3 ఏళ్ల క్రితం అరవింద్ గారి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఇలా అనుకుంటున్నాం నేను నా స్నేహితులు ట్రస్టీగా ఫామ్ అయ్యి తప్పకుండా దాన్ని ప్రాపర్గా ఇనాగ్రేట్ చేస్తామని ఆ రోజు ఆయన మాటిచ్చారు. సో ఆయన కాలం చేసిన తర్వాత కూడా ఆయన స్నేహితులు, ఆయన అంటే పురాణ స్నేహితులాగా ఉన్న ఈ టీం అందరూ కలిసి మళ్ళీ దీన్ని నిలబెట్టారు. ఇందాక ఎవరు అంటున్నారు దిమ్మ కట్టంగానే పడేశారని. అలా దిమ్మ పడేసి విగ్రహాన్ని బట్టి దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రూపశిల్పి కూడా ఎంత అంటే ఎన్నో విగ్రహాలు చూస్తుంటాం, ఒక కళ, జీవకళ అనేది చాలా ఇంపార్టెంట్ విగ్రహానికి. సో ఎవరైతే దీన్ని ఇనాగ్రేట్ చేశారో, ఉండాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటెన్షన్ జెన్యూన్ కాబట్టి అన్ని కూడా దానికి కుదిరిని చూడంగానే అదే అనుకున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున రామకృష్ణ వీళ్ళందరూ బయట వాళ్ళు కాదు, నా సొంత వాళ్ళు. సో సుబ్రహ్మణ్యానికి, శ్రీను గారికి, రామకృష్ణ గారికి అందరికీ పేరు పేరున, అలానే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మేయర్ గారికి, అలానే ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి మేము అడగంగానే అరవింద్ గారు తప్పకుండా ఇది నా బాధ్యత, మా నాన్నగారి కోసం చేస్తున్నాను, నేను వస్తాను బాబు అని వెంటనే డేటీ అలాట్ చేయటం, ఆయన బయలుదేరి హైదరాబాద్కి రావడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. సహకరించి రాత్రిపూట మేము వర్క్ చేస్తుంటే మాకు తోడు నీడగా ఉండి మాకు అన్ని విధాలా సాయం చేశారు. వారికి మీ అందరి సమక్షంలో మా అల్లు రామలింగయ్యగా కోరుతున్నాం. అల్లు రామలింగయ్య గారు ఎన్నో సినిమాలు చేసి, ఎన్నో వందల సినిమాలు చేసి, మా యొక్క కళా పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అల్లు రామలింగయ్య నాటక కళా పరిషత్ ఉద్దేశం సమాజానికి ఉపయోగించి మంచి సందేశాత్మక నాటకాలు ఈ ప్రజలకు అందించాం మా నాటకాల ద్వారా అని